ప్రచార పర్వం ముగిసిందని ఏ రాజకీయ పార్టీలైనా మరో 48 గంటలు ప్రచారాల్లో పాల్గొనవద్దని ఏలూరు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 1744 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామని 3000 మంది భద్రతా సిబ్బందితో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఇక జిల్లాలోని ప్రతి ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిస్తున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం ముమ్మరం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరగబోతుంది పోలింగ్, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మనకి ఏలూరు జిల్లాలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి మరియు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. 16,37,000 మంది పైన మనకు ఓటర్గా నమోదై ఉన్నారు. 1744 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఎలక్షన్స్కి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ అన్నది చేసుకోవడం జరిగింది. అంటే ఎలక్షన్ డేకి ముందు రోజు మార్నింగ్ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ కావాల్సిన మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ఈవీఎం మరియు మిగతా బ్యాలెట్ పేపర్ రిలేటెడ్ మెటీరియల్స్ ఏది ఉన్నాయో ఇది అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ పోలింగ్ టీమ్స్ అన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి పోలింగ్ స్టేషన్ సెటప్ చేసి 13వ తేదీ ఆ డేట్ మార్నింగ్ మనకు 7 o'clock పోలింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 దాకా మనకు ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. అంటే పోలింగ్ పర్సనల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ చేశాము. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరియు సెక్యూరిటీ రిలేటెడ్ దాదాపు 3000 మంది పైన సెక్యూరిటీ పర్సనల్ డిప్లాయ్మెంట్ ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. మనకు ఒక 10 సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అని చెప్పి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా మన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నది పోలింగ్ స్టేషన్లో డీటెయిల్డ్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి బెడ్ రీడర్స్కి కానీ 85 ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఓటు అవకాశం ఇచ్చారు ఇంటి వద్ద నుంచే. అది అంతా సక్రమంగా జరిగింది అనుకోవచ్చా? అలాగే వేసవి దృష్ట్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు పోలింగ్ కేంద్రాలు? సో హోమ్ ఓటింగ్ అన్న కాన్సెప్ట్ ఈసారి మనకు ఫస్ట్ టైం ఆంధ్రాలో ఈ ఎలక్షన్లో ఇంట్రడ్యూస్ చేశాము. మిగతా రాష్ట్రంలో ఆల్రెడీ అయింది. దీని ద్వారా 893 మంది ఏజ్డ్ 85 years 85 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, బెడ్ రిడన్ పేషెంట్స్ బట్ కాన్షియస్గా ఉన్నారు, అంటే వాళ్ళు కదలలేరు కానీ కాన్షియస్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అన్న కాన్సెప్ట్ మీద పోలింగ్ ఆఫీసర్స్ మరియు సెక్యూరిటీ పర్సనల్ మరియు మైక్రో అబ్జర్వర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక వీడియోగ్రఫీ ద్వారా వాళ్ళ ఇంటికే వెళ్ళి హోమ్ ఓటింగ్ అన్నది చేయడం జరిగింది. దీనివల్ల చాలా మంచి రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ అన్నది మనకు వచ్చింది. ఈసారి మనకు సమ్మర్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్ కాకుండా మనం 4th ఫేజ్లో ఉన్నాము. ఎక్కువ హీట్ స్ట్రోక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా క్యూలో నిలబడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి లీనియర్గా షామియానా పందల్స్ అన్నది వేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు. మరియు క్యూలో నిలబడితే కూడా కొంతసేపు కూర్చోవాలంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి క్యూ పక్కనే కొన్ని కుర్చీలు కూడా వేసేసి కొంతసేపు కూర్చోవచ్చు, నిలబడవచ్చు, అలాంటి అరేంజ్మెంట్ చేసుకున్నాము. మరియు డ్రింకింగ్ వాటర్ మాత్రం అందరికీ సఫిషియెంట్గా అందినట్ల వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, క్యాన్స్ అన్ని చోట్ల పెట్టించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే కొన్ని చోట్ల గతంలో ఘర్షణలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. పోలవరం, దెందులూరు, బొట్టగడం ఇటువంటి అనేక చోట్ల కూడా ఘర్షణలు తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి చోట్ల భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఓటర్లకు ఎటువంటి భరోసా ఇవ్వవచ్చు? నిజంగా చెప్పాలంటే ఏలూరు జిల్లా బై అండ్ లార్జ్ ప్రశాంతంగా ఉన్నది. అంత పెద్ద గొడవలు ఏమీ ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయలేదు. చిన్న చిన్న క్లాషెస్ అక్కడక్కడ రిపోర్ట్ అయింది. దాన్ని బట్టి అంతకుముందు మన ఈసారి 415 పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద గుర్తించడం జరిగింది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మామూలుగా మన పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఇస్తామో అది కాకుండా ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో పెట్టడం జరిగింది. మరియు ప్రతి ఒక్క క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా లైవ్ టెలికాస్టింగ్, వెబ్కాస్టింగ్ ఏది ఉన్నాయో అది పెట్టాము. మరియు మైక్రో అబ్జర్వర్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఇంత 3 tier మన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్లస్ మెషర్స్ తీసుకోవడం వల్ల అక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ జరగడానికి కూడా అవకాశం ఉండదు. ప్రజలు, ఓటర్స్ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవచ్చు. అంటే చివరి 48 గంటల నేపథ్యంలో ఎవరైతే మన పోటీ చేసేటువంటి వారు ఉంటారో అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీల నాయకులు కానీ వారికి ఎటువంటి సూచనలు చేయదలుచుకున్నారు? సో 48 hours అన్నది సైలెన్స్ పీరియడ్. 11వ తేదీ ఈవినింగ్ 6 గంటల నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఎవరు కంపెయిన్ పీరియడ్లో కంపెయినింగ్ ఏమి ప్రచారాలు చేయడానికి వీలు లేదు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడానికి వీలు లేదు. సో ఆ పీరియడ్లో
పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ మరియు హోటల్స్ ఇది అన్నీ కూడా సర్చెస్ అన్నది స్టార్ట్ చేస్తారు. ఆ కాన్స్టిట్యున్సీ తప్ప మిగతా కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఓటర్లు వేరెవరైనా ఉంటే వాళ్ళని ఆ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకు పంపించడానికి ఈ సర్చెస్ అన్నది జరుగుతుంది. దీని ద్వారా ఆ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ మాత్రమే అక్కడ ఉంటారు, వాళ్ళు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు. బయట నుంచి యాంటీ సోషల్ ఎలమెంట్స్ ఎవరి ద్వారా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్స్కి కూడా దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఆల్రెడీ ట్రైనింగ్ రూపంగా వాళ్ళు రిప్రజెంటేటివ్స్కి వాళ్ళకి కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కోఆపరేషన్ ఈజ్ హైలీ ఎక్స్పెక్టెడ్. క్యాండిడేట్ మరియు క్యాండిడేట్ ఎలక్షన్ ఏజెంట్ ఇద్దరికి కూడా ఒక వెహికల్ పాస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆ వెహికల్ ద్వారా క్యాండిడేట్ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలను లేకపోతే పార్లమెంటరీ క్యాండిడేట్ అయితే డిస్ట్రిక్ట్ మొత్తం ఎక్కడైనా వెళ్ళి ఎలక్షన్ రోజు తిరగడానికి అవకాశం ఉంటుంది. చివరిగా పోలింగ్ సంబంధించి శాతాన్ని పెంచేందుకు ఈసీ కూడా అనేక ప్రయత్నాలు కూడా చేసింది ఇప్పటికే. మరి అటువంటి ఓటర్లకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వదలుచు? ఏలూరు జిల్లాలో లాస్ట్ జనరల్ ఎలక్షన్లో దాదాపు 83 నుంచి 84% దాకా వచ్చింది. బట్ ఆవరేజ్లో అది అలా వచ్చింది. మనకి ఏలూరు అర్బన్లో దాదాపు 70% ఆడే వచ్చింది, మిగతా అన్ని కూడా 86, 87 వచ్చింది. ఈసారి ఏలూరు అర్బన్లో ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఫోకస్ చేసి ఏలూరు సరౌండింగ్లో ఉన్న ఇండస్ట్రీస్ ఏది ఉన్నాయో వాళ్ళు ఓనర్స్తో, ట్రేడర్స్ ఓనర్స్తో మాట్లాడి వాళ్ళు వర్కర్స్ ఎవరు ఉన్నారో ఎలక్షన్ రోజు ఓటు వేయడానికి వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఏలూరు అర్బన్లో మనకు ఓటర్ పర్సంటేజ్ టర్నౌట్ ఇంప్రూవ్ అవుతే ఓవరాల్గా డిస్ట్రిక్ట్ 88% అబోవ్ ఓటర్ టర్నౌట్ తీసుకురావడానికి చాలా స్వీప్ యాక్టివిటీ అన్నది, అవేర్నెస్ యాక్టివిటీ అనేది తీసుకున్నాము. ఈసారి యంగ్ ఓటర్స్ చాలామంది ఉన్నారు, యంగ్స్టర్స్, వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. వాళ్ళని కూడా మోటివేట్ చేసి అందరినీ ఈ ఓటింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అది చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.